బండారు వంశీ గారు మీరు ఈ నెల 15 వరకు మాత్రమే వెంకటరెడ్డి అన్న గారి ఎటకారపు వాయిస్ మీరు చూడగలరు. ఎందుకంటే మా జిల్లాలో ఒక సెటిల్మెంట్ ఉంది. అన్నకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఫొటోస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. కానీ మాట ఇచ్చారు బయట పెట్టనని. 15వ తేదీ మా జిల్లా పామూరులో వచ్చి సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అవ్వకపోతే బయటకు వస్తే ఈ లోపు వెంకటరెడ్డి అన్న ఎటకారం అట్లాగే ఉండనివ్వండి. మీరేం కంగారు పడకండి. 15 కాదమ్మా, వచ్చే నెల ఆపోయొచ్చే నెల కూడా వస్తా. మీ వచ్చే నెల ఆపోయొచ్చే నెల కూడా వస్తా. సరే సరే, ఆ సెటిల్మెంట్ లో మనకు వద్దులండి. సెటిల్మెంట్ లో అవుట్ ఆఫ్ డిబేట్ చేసుకున్నాం. ఓకే మస్తాన్ రావు గారు వెల్కమ్ వెల్కమ్. రాజకీయంగానా పర్సనల్ గానా మేడం? యా, రాజకీయాలను అడ్డు పెట్టుకొని పర్సనల్ గా చేసినాయి సార్. మగవాళ్ళతో వెంకటరెడ్డి నేనేమో దొండకాయ బెండకాయ టైప్ కాదమ్మా. నేనేం దొండకాయ బెండకాయ బెండకాయ పడద్దు. నాకు ఒకటే భార్య అమ్మ, ఒకటే సంబంధం, వేరే సంబంధాలు ఏమి లేవు. సరే సరే, ఇప్పుడు వాళ్ళు మీ పార్టీలో ఉండేలాగా అక్రమ సంబంధాలు దయచేసి ఆపేయండి ఆపేయండి. చూద్దాం 15వ తేదీ రాయపాటి అన్న గారు చెప్తా ఉన్నారు కదా, 15వ తేదీ వరకు మీకు డెడ్ లైన్ పెట్టారు. చూద్దాం మరి ఏదో ఏం చెప్తారు. రియాక్ట్ అవ్వండి. మీరు ఏం చేస్తారో మీ ప్రైమ్ నైన్ సాక్షిగా జనసేన వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఆడియోలు ఉంటాయా, వీడియోలు పెడతారా, క్రియేట్ చేసుకొని పెడతారా, ఇంకేమన్నా రకరకాలు చేస్తారా, నేను అన్ని తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేనే ఒకరితో కాపురం చేస్తాను, ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకోరితో కాపురం చేయట్లా. లేదంటే నేనేమో 400 అమ్మాయిలు చేసుకోండి. వెల్కమ్ వెల్కమ్. మీ ఉడతూపులకు భయపడితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. మీలాగా వెళ్ళి వాళ్ళ వద్దులే, మళ్ళీ మహిళ ఉన్నారు కదా ఎక్కువ మాట. మస్తాన్ రావు గారు